భయ్యా నువ్వు ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతుంటే నీకు ఇప్పుడు ఎంత పెద్ద హై టెన్షన్ ఉంటుందో నాకైతే తెలుసు అనమాట. సో ఈ యొక్క లాస్ట్ 10 days నువ్వు అసలు ఏం చేయాలి, అండ్ ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే నువ్వు రాయబోతున్నావో ఆ యొక్క ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలి, అసలు ఆ యొక్క ఎగ్జామ్ లో ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు అండ్ ఎటువంటి ప్రికాషన్స్ నువ్వు చేయాలి, అండ్ ఫస్ట్ టైం ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది రాయబోతుంటే అసలు ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఏ విధంగా ఉంటుంది అండ్ ప్రతిదీ అయితే ఈ యొక్క వీడియోలో అయితే నేనైతే డీటెయిల్ గా అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఈ యొక్క వీడియోలో నేను ఒక లైవ్ మాక్ టెస్ట్ అనేది నీకైతే రాసి చూపిస్తున్నాను అనమాట. అంటే ఈ యొక్క మాక్ టెస్ట్ ఈ యొక్క నెక్స్ట్ ఏదైతే నువ్వు ఎగ్జామ్ అనేది రాయబోతున్నావు అసలు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కదా, చాలా మందికి ఆన్లైన్ ఎగ్జామ్ అంటే అసలు ఇప్పటివరకు అటెంప్ట్ చేయని వాళ్ళు ఉంటారు. అంటే ఎవరైతే జేఈ మెయిన్స్ రాస్తారో వాళ్ళు ఓకే, బట్ ఈ జేఈ మెయిన్స్ రాయకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఏ విధంగా ఉంటుందో తెలియదు అనమాట కొంతమందికి. సో నీకు ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ముందే తెలియకపోతే నువ్వు ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాసేటప్పుడు నీకు చాలా కన్ఫ్యూజన్ అండ్ డౌట్ అండ్ టైం వేస్ట్ అనేది అవుతుందన్నమాట. అండ్ సో ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ రాయడం వల్ల చెప్తున్నాను కదా, ఫస్ట్ థింగ్ నీకు ఏంటంటే నీకు ఈ యొక్క టైం మేనేజ్మెంట్ గురించి అయితే తెలుసుకుంటే అసలు టైం అనేది ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందన్నమాట. అంటే ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనేది నీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే నీకు ఈ యొక్క ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది ఇప్పుడు రాయడం వల్ల నీకు ఏమవుతుంది, అసలు ఓకే మనం ఈ విధంగా ఫాలో అవ్వాలి, అసలు ఇటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఎగ్జామ్ రాస్తుంటే, అండ్ ఇంకా నీకు ఈ యొక్క 3 hours సరిపోతుందా లేదా, సరిపోకపోతే నీకు ఇంకా ఎటువంటి ఎఫిషియెంట్ గా ఇంకా ఏ విధంగా నువ్వు ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్ గా నీకు అర్థం అనేది అవుతుంది అనమాట. సో నువ్వు డెఫినెట్ గా 2 to 3 మాక్ టెస్ట్ అనేది కంపల్సరీ రాయాలన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం మన యొక్క మాక్ టెస్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో డిస్క్రిప్షన్ లో ఏదైతే లింక్ ఉందో ఆ యొక్క లింక్ అనేది క్లిక్ చేస్తే నీకు ఇలాంటి ఒక అఫీషియల్ మాక్ టెస్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఆ యొక్క లింక్ అనేది వర్క్ అనేది అవ్వకపోతే నువ్వు డైరెక్ట్ గా ఏపీ ఎంసెట్ కానీ టీఈజీ వెబ్సైట్ కానీ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ మాక్ టెస్ట్ అనే ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా, సో ఈ యొక్క మాక్ టెస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నీకు ఇలాంటి ఒక 4 ఆప్షన్స్ అనేవి నీకు అయితే డిస్ప్లే అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది 4 different types ఆఫ్ మాక్ టెస్ట్ అనేవి ఉన్నాయి. సో నువ్వు ఒకవేళ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే ఇంజనీరింగ్ సంబంధించిన మాక్ టెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకో, అదర్వైజ్ నువ్వు ఒకవేళ బైపీసీ స్టూడెంట్ అయితే బైపీసీ ఎంసెట్ సంబంధించిన మాక్ టెస్ట్ అనేది నువ్వైతే సెలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంజనీరింగ్ వాళ్ళే ఉంటారు కాబట్టి నేనైతే ఇంజనీరింగ్ ఎంసెట్ సంబంధించిన మాక్ టెస్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ నువ్వు బైపీసీ స్టూడెంట్ అయితే ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎంసెట్ ఉంది మాక్ టెస్ట్ ఉంది, దీని అయితే నువ్వు సెలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. సో నువ్వు ఏదైతే లాంగ్వేజ్ లో కంఫర్ట్ ఉందో ఆ యొక్క లాంగ్వేజ్ అనేది నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు ఏదైతే మీకు స్క్రీన్ అనేది కనిపిస్తుందో ఈ యొక్క స్క్రీన్ అనేది కంప్లీట్ గా నెక్స్ట్ ఇప్పటి నుంచి మనకి ఏదైతే నువ్వు ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాస్తున్నావో అదే విధంగా మీకు యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో నువ్వు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే నీకు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అసలు నువ్వు ఎంసెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు ఎటువంటి టెన్షన్ అనేది తీసుకోకుండా నీకు ప్రతిదీ డీటెయిల్గా అయితే నేను అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట. సో ప్రతిదీ అయితే నువ్వు జాగ్రత్తగా విను ఎట్ ద ఎండ్ వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క లాగిన్ పేజ్ ఓపెన్ అయిన వెంటనే నీకు ఇక్కడ 2 డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే లాగిన్ ఐడి. ఈ యొక్క లాగిన్ ఐడి అనేది నీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ ఉంటుంది కదా, సో నీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ పైన ఈ యొక్క లాగిన్ ఐడి అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పాస్వర్డ్ అనమాట. సో ఈ యొక్క పాస్వర్డ్ అనేది నువ్వు ఏదైతే సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నావో ఆ యొక్క సెంటర్ వాళ్ళు నీకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకంటే ముందే ఒక 10 to 15 minutes ముందే నీకు ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఇస్తారనమాట. సో నువ్వు ఆ యొక్క 2 అనేది ఎంటర్ చేసి నువ్వు ఇక్కడ సైన్ ఇన్ అనేది క్లిక్ అనేది చేయాలన్నమాట. సో ఒకసారి నువ్వు సైన్ ఇన్ అనేది క్లిక్ చేస్తే నీకు ఇప్పుడు నెక్స్ట్ ఎంసెట్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పేజ్ ఏంటంటే అసలు ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాస్తుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవ్వాలి, అండ్ ఎంసెట్ ఆ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ గురించి కంప్లీట్గా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది ఉంటుంది అనమాట. సో నేను వాటి గురించి కూడా మీకు అయితే ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది 180 minutes ఉందని చెప్తుంది అనమాట. సో మనకు తెలుసు కదా ఎంసెట్ ఎగ్జామ్ అనేది 3 hours ఉంటుందని. సో 3 hours అంటే 180 minutes కాబట్టి మనకి ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ అనేది 180 minutes ఉందని అక్కడ చెప్తుంది. అండ్ సెకండ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఎంసెట్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిన వెంటనే మనకు ఒక కౌంట్ డౌన్ టైమర్ అనేది మనకి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో డిస్ప్లే అవుతుంది అనేది అయితే మనకి అయితే చూపిస్తుంది అనమాట. సో మీకైతే ఈ యొక్క ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క టైమర్ గురించి అయితే కూడా నేనైతే మీకు డీటెయిల్గా అనేది చెప్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 things. అదేంటంటే సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ప్రతిసారి టైం అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క ప్రతి క్వశ్చన్ నువ్వు ఆన్సర్ అనేది చేసావా లేదా, అసలు ఆ యొక్క క్వశ్చన్కి ఎటువంటి కలర్ అనేది డిస్ప్లే అవుతుంది అదైతే నువ్వు అయితే చెక్ అనేది చేసుకోవాలంట. సో మనకు మేజర్గా 4 different కలర్స్ అనేవి ఉంటాయి. అవి వచ్చేసి వైట్, రెడ్, గ్రీన్ అండ్ వైలెట్ అనమాట. సో మనకు ఫస్ట్ ఏదైనా క్వశ్చన్ వైట్ కలర్లో ఉందంటే మనం ఆ యొక్క క్వశ్చన్కి ఇప్పటివరకు విజిట్ అనేది చేయలేదన్నమాట, అదే అర్థం. అండ్ సెకండ్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. సో నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ రెడ్ కలర్లో ఉందంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆ యొక్క క్వశ్చన్ విజిట్ అయ్యి చేసావు, అంటే ఆ యొక్క క్వశ్చన్ నువ్వు చూసావు కానీ నీకు ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఎటువంటి ఆన్సర్ అనేది కూడా నువ్వు సెలెక్ట్ అనేది చేయలేదన్నమాట. సో అప్పుడు నీకు ఆ యొక్క క్వశ్చన్ అనేది రెడ్ కలర్లోకి మారిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ కలర్ అంటే ఏంటంటే నువ్వు ఒక క్వశ్చన్కి ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేసినప్పుడు నీకు ఆ యొక్క క్వశ్చన్ అనేది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వైలెట్ కలర్ అనమాట. సో ఈ యొక్క వైలెట్ కలర్లో నీకు 2 different కలర్స్
కలర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్ వైలెట్ అనమాట. ఈ యొక్క కంప్లీట్ వైలెట్ అంటే ఏంటంటే నువ్వు ఆ యొక్క క్వశ్చన్ని విజిట్ అనేది చేసావు, బట్ నీకు ఆ యొక్క క్వశ్చన్కి ఎటువంటి ఆన్సర్ అనేది తెలీదు అనుకో. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఓన్లీ ఆ యొక్క క్వశ్చన్కి మార్క్డ్ ఫర్ రివ్యూ అనేది నువ్వు సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేసావు అనమాట. అంటే ఆ యొక్క క్వశ్చన్కి ఎటువంటి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయలేదు, బట్ మార్క్ ఫర్ రివ్యూ అనేది నువ్వు చూస్ చేసినప్పుడు ఆ యొక్క క్వశ్చన్ అనేది నీకు ఈ యొక్క వైలెట్ కలర్లోకి అయితే చేంజ్ అనేది అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వైలెట్ విత్ గ్రీన్ కలర్ అనమాట. సో వైలెట్ విత్ గ్రీన్ కలర్ అంటే ఏంటంటే నువ్వు ఒక క్వశ్చన్ అనేది నీకు ఒక క్వశ్చన్ అనేది ఓపెన్ చేసినప్పుడు అందులో నీకు ఆ ఆప్షన్ అనేది తెలుసు, బట్ అదే కాదా అని నీకు ఒక డౌట్ అనేది ఉందనుకో. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు నీకు ఏదైతే డౌట్ ఉందో ఆప్షన్ ఆ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని నువ్వు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తావు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే నీకు ఎట్ ద ఎండ్ కొంత ఎప్పుడైనా ఒకసారి ఒక 10 minutes 20 minutes టైం అనేది ఉందనుకో, అప్పుడు నువ్వు ఈ యొక్క క్వశ్చన్కి అనేది విజిట్ చేసి నువ్వు మళ్ళీ ఆ యొక్క ఆప్షన్ అనేది కరెక్టా కాదా అని చెక్ అనేది చేసుకుంటారంట. సో దీస్ ఆర్ ద 4 different types ఆఫ్ కలర్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ అనేది స్టార్ట్ అనేది చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ ఈ యొక్క కలర్స్ అన్ని చూస్తే వెంటనే నువ్వు ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ అనేది చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇలాంటి ఒక చెక్ బాక్స్ అనేది నీకు ఓపెన్ అవుతుంది. ఈ యొక్క చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేది నువ్వైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేయాలన్నమాట. సో ఇంతకుముందు నువ్వు ప్రీవియస్ డిస్ప్లేలో చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత నీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అయినప్పటి నుంచి నీకు ఈ యొక్క టైం అనేది స్టార్ట్ అనేది అవుతుంది అనమాట. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయినట్టు. సో నీకు ఇక్కడ ఏదైతే ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ఇంటర్ఫేస్ నువ్వు ఏదైతే ఎగ్జామ్ అనేది రాయబోతున్నావు అది ఆ యొక్క ఎగ్జామ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇందులో ఒక క్వశ్చన్స్ తప్ప కంప్లీట్గా రిమైనింగ్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అనమాట. సో నీకు ఏదైతే కనిపిస్తుందో ఇందులో ప్రతి ఆప్షన్ అండ్ ప్రతి దాని గురించి అయితే నేనైతే నీకు డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ అని చేయబోతున్నాను అనమాట. సో ఈ యొక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడు, అప్పుడే నీకు ప్రతి దాని గురించి అయితే అర్థమవుతుంది. అండ్ నువ్వు ఎగ్జామ్ అనేది రాసేటప్పుడు నీకు ఎటువంటి డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ అనేటివి ఉండవు అనమాట. సో ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిన వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీకు ఇక్కడ ఏదైతే ఫోటో కనిపిస్తుందా, సో ఈ యొక్క ఫోటో అండ్ నేమ్ నీవే కావా అని అయితే నువ్వైతే చెక్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ ఈ యొక్క ఫొటోస్ అనేది నీవి కాకపోతే ఈ యొక్క సిస్టమ్ అనేది నీకు కాకుండా వేరే వాళ్ళకు అలౌట్ అయినట్టు అర్థం అనమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క ఫోటో అండ్ ఇమేజ్ మాత్రం కంపల్సరీ నీవే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ టైమర్ అనమాట. సో నువ్వు ప్రతి 5 questions కానీ ప్రతి 10 questions కానీ అటెంప్ట్ చేసిన వెంటనే నువ్వు ఈ యొక్క టైమర్ అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన ఇంజనీరింగ్ స్ట్రీమ్ వల్ల చూసుకుంటే మనకు మెయిన్గా 3 subjects అనేవి ఉంటాయి కదా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఈ యొక్క 3 sections అనేవి ఇక్కడ మనకైతే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో నీకు ఒకవేళ ఫస్ట్ ఏదైతే ఎగ్జామ్ అనేది కెమిస్ట్రీ అనేది రాయాలని అనిపిస్తుంది అనుకో, సో సింపుల్గా ఆ కెమిస్ట్రీ పైన నువ్వు క్లిక్ చేస్తే నీకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? అదర్వైజ్ నీకు ఒక మ్యాథ్స్ రాయాలనుకో, సో మ్యాథ్స్ పైన నువ్వు మళ్ళీ క్లిక్ చేస్తే నీకు మ్యాథ్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో నీకు ఈ విధంగా ఏ సబ్జెక్ట్ అనేది రాయాలందో ఆ యొక్క సబ్జెక్ట్ పైన క్లిక్ చేస్తే నీకు ఆ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నీకు డిస్ప్లే అనేది అవుతుంది అనమాట. అండ్ వన్ థింగ్ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క డిస్ప్లేలో నీకు ఎట్ ఏ టైం ఓన్లీ 1 question మాత్రమే డిస్ప్లే అవుతుంది. అర్థమవుతుందా? సో మనకి నార్మల్ పేపర్లో లాగా మనకి ఇక్కడ 3-4 questions అనేవి డిస్ప్లే కావు, ఓన్లీ ఎట్ ఏ టైం ఓన్లీ 1 question మాత్రమే ఇక్కడ మనకి డిస్ప్లే అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. అంటే ప్రతి ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేసావా లేదా అని అయితే మనకైతే ఇక్కడ ఈ యొక్క కలర్స్ని బట్టి అర్థం అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి క్వశ్చన్ మనకైతే స్టార్టింగ్లో వైట్ కలర్లో ఉంటుంది. అంటే మనకి ఈ యొక్క క్వశ్చన్ అనేది మనం ఇప్పటివరకు విజిట్ అనేది చేయలేదు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 4 colors ఉంటాయని చెప్పాను కదా. ఈ యొక్క ప్రతి కలర్ని నేనైతే మీకు ఇప్పుడు డీటెయిల్గా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు అయితే చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం కెమిస్ట్రీ ఫిజిక్స్లో మనకు ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది ఈ యొక్క ఆప్షన్ అనేది అనుకోండి. సో ఈ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసిన ఇదే కరెక్ట్ ఆన్సర్ అని నువ్వు అనుకుంటున్నావు. సో ఈ యొక్క ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, సేవ్ అండ్ నెక్స్ట్ అనేది మనం క్లిక్ అనేది చేయాలన్నమాట. సో సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇంతకుముందు రెడ్ కలర్లో ఉన్న ఆప్షన్ ఇప్పుడు గ్రీన్ కలర్లోకి మారిపోయింది. అర్థమవుతుందా? ఫస్ట్ ఆన్సర్. అండ్ మనకి ఇప్పుడు ఆ యొక్క కర్సర్ పైన మనకి ఏం కనిపిస్తుంది, ఆన్సర్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి సంబంధించి మనం ఈ యొక్క నెక్స్ట్ కలర్ గురించి అయితే మనం డిస్కస్ అనేది చేయదు. సో ఈ యొక్క సెకండ్ కలర్కి మనకు ఆన్సర్ అనేది తెలియదు అనుకోండి, అసలు నీకు ఈ యొక్క క్వశ్చన్కి ఎటువంటి ఆన్సర్ అనేది నీకు తెలియదు, ఈ యొక్క క్వశ్చన్ నీకు అర్థం కాలేదు. అప్పుడు ఏం చేస్తావు అంటే సింపుల్గా నీకు సేవ్ అండ్ నెక్స్ట్ అనేది నువ్వు క్లిక్ అనేది చేస్తావు అనమాట. అంటే నీకు ఈ యొక్క క్వశ్చన్కి ఎటువంటి ఆన్సర్ అనేది తెలియదు, అసలు ఆ యొక్క క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నీకు తెలియనప్పుడు నువ్వు సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తావు. అప్పుడు నీ యొక్క కలర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నువ్వు సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తావంటే సెకండ్ క్వశ్చన్ రెడ్ కలర్లోనే ఉంది. సో రెడ్ కలర్ అంటే ఏంది, మనకు నాట్ ఆన్సర్ కదా
కదా. సో మనం ఆ యొక్క క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయలేదు కాబట్టి మన నాట్ ఆన్సర్లో ఉంది. అండ్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, ఇప్పుడు ఈ యొక్క థర్డ్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అనేది, సో సపోజ్ నేను ఏమనుకుంటున్నా, ఈ యొక్క బి ఆప్షన్ అనేది అనుకుంటున్నాను, బట్ నాకు డెఫినెట్గా ఈ యొక్క బి ఆప్షన్ అనేది కరెక్టా కాదా అని తెలియదు అనమాట. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఈ యొక్క ఆన్సర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకొని మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తాను. సో ఈ యొక్క మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే నీకు ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంత టైం అనేది మిగిలింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు, నువ్వు మళ్ళీ ఈ యొక్క మార్క్ ఫర్ రివ్యూ అండ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఈ యొక్క క్వశ్చన్స్కి విజిట్ చేసి ఆ యొక్క క్వశ్చన్స్ని నువ్వు సాల్వ్ చేయడానికి ట్రై అనేది చేస్తావు అనమాట. అర్థమవుతుందా? సో అందుకే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేది మనం అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాలి. సో ఒకసారి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత నీకు ఇంతకుముందు ఏది ఉంది, థర్డ్ ఆప్షన్ రెడ్ కలర్ ఉంది కదా. సో ఇప్పుడు మనకేముంది, వైలెట్ అండ్ గ్రీన్ కలర్లోకి మారిపోయింది. వైలెట్ అండ్ గ్రీన్ కలర్లో అంటే ఏంది, మనం ఆ యొక్క క్వశ్చన్ అనేది ఆన్సర్ చేస్తాం, బట్ మార్క్ ఫర్ రివ్యూకి అనేది మనం అయితే దాన్ని ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తాం. అంటే ఆ యొక్క క్వశ్చన్ అనేది ఒకవేళ నువ్వు ఆ యొక్క క్వశ్చన్కి నువ్వు మళ్ళీ విజిట్ చేయకపోయినా ఆ యొక్క క్వశ్చన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. ఏదైతే ఆప్షన్ నువ్వు సెలెక్ట్ చేస్తావో ఆ యొక్క ఆప్షన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సో నువ్వు మళ్ళీ వచ్చి ఆ యొక్క క్వశ్చన్ నువ్వు మళ్ళీ ఆప్షన్ చేంజ్ చేస్తే నువ్వు ఈ యొక్క ఆప్షన్ అనేది నీకు నెక్స్ట్ లాస్ట్ ఏదైతే ఆప్షన్ పెడుతున్నావు ఆ యొక్క ఆప్షన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా అయితే మనకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్కి నీకు ఆన్సర్ అనేది నీకు ఐడియా అంటే కరెక్ట్గా గుర్తొస్తలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు సింపుల్గా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తావు అనమాట. అర్థమవుతా? సో ఈ యొక్క మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేది నువ్వు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయకోకుండా నువ్వు ఈ యొక్క మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది, ఇది ఈ యొక్క క్వశ్చన్ అనేది కంప్లీట్ వైలెట్ కలర్లోకి మారిపోతుంది. అర్థమవుతుందా? అంటే 6th క్వశ్చన్ చూసారా, సో కంప్లీట్ వైలెట్ కలర్లోకి మారిపోతుంది. అంటే ఇది ఓన్లీ మార్క్ ఫర్ రివ్యూకి మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసావు. అంటే ఈ యొక్క క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ అనేది ఏ ఆన్సర్ కూడా నువ్వు సెలెక్ట్ చేయలేదు అని అర్థం అనమాట. సో ఈ విధంగా అయితే మనకు డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇంకా నువ్వు ఎగ్జామ్ అయిపోయే సరికి లాస్ట్కి అన్ని కలర్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయా లేవా అని అయితే నువ్వు అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రతి సబ్జెక్ట్కి వెళ్ళి నువ్వు ప్రతి సబ్జెక్ట్లో అన్ని ఆప్షన్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉన్నాయా లేవా అని అయితే నువ్వు చెక్ చేసుకోవాలి. ఒకవేళ నీకు 10 minutes టైం ఉన్నా, నీకు ఒకవేళ ఒక 20 questions 30 questions మిగిలాయి అనుకోండి, అప్పుడు నీకు ఏదైతే ఇప్పటివరకు తక్కువ ఆప్షన్స్ పెట్టావో ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై అనేది చెయ్యి. అండ్ దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్గా నీకు చీట్ కోడ్స్ ఏ విధంగా వాడాలి ఎంసెట్ వీడియోలో అని అయితే మనం ప్రీవియస్గా ఒక వీడియో చేశానని చెప్పాను కదా. సో ఆ యొక్క వీడియో యొక్క లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఆ యొక్క వీడియో చూస్తే నీకు ఒకవేళ ఆన్సర్ అనేది తెలియకపోయినా నువ్వు ఎలా పాస్ కావాలి, ఎలా నీకు ఒక 20 to 30 ఎక్స్ట్రా మార్క్స్ అడిషనల్గా తెచ్చుకోవాలి, ప్రతిదీ అయితే నీకు డీటెయిల్గా అనేది చెప్పాను అనమాట. సో చాలామందికి చాలా డౌట్ అనేది ఉంటుంది లాస్ట్కి, అన్న మేము ఎంసెట్ అనే ఎగ్జామ్ అనేది రాసాము కానీ సబ్మిట్ అనేది చేయలేదు అని లాస్ట్ టైం కూడా చాలామంది నాకైతే మెసేజ్ అనేది చేశారనమాట. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి ఏదైతే టైం అనేది అయిపోతుందో, సో ఈ యొక్క టైం అనేది అయిపోయిన వెంటనే ఈ యొక్క టెస్ట్ అనేది ఆటోమేటిక్గా సబ్మిట్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సో ఈ యొక్క సబ్మిట్ బటన్ నువ్వు క్లిక్ చేయాల్సిన పనే లేదు. అర్థమవుతుందా? నీకు బిఫోర్ ఒకవేళ ఎగ్జామ్ అయిపోయినా ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయినా నీకు ఈ యొక్క టైం అనేది అయిపోకముందు ఈ యొక్క ఎగ్జామ్ అనేది సబ్మిట్ కాదు. అర్థమవుతుందా? సో ఈ టెస్ట్ అనేది కంప్లీట్గా 3 hours అయిపోయిన తర్వాతనే ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది సబ్మిట్ అవుతుంది. అర్థమవుతుందా? అండ్ వన్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మీకు ఈ యొక్క సిస్టమ్ ఏదైతే మీరు రాస్తున్నారో ఈ యొక్క సిస్టమ్ అనేది కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఆఫ్ అనేది అవుతుందన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇమ్మీడియట్గా ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఉంటారు కదా, సో మీరు వాళ్ళకైతే చెప్పండి. ఎందుకంటే 9 ఎగ్జామ్ రాసినప్పుడు నాకు అయితే నేను ఎగ్జామ్ రాసిన నా యొక్క ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిన 10 minutesకి నా యొక్క సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా నేను వెంటనే వాళ్ళకి ఇన్విజిలేటర్ చెప్తే వాళ్ళు మళ్ళీ నాకు ఇంకొక సిస్టమ్ అనేది అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. సో మీరు ఎటువంటి కంగారు అనేది పడాల్సిన అవసరం లేదు. మీ యొక్క టెస్ట్ అనేది ఎక్కడ ఆగిపోయిందో, ఏ టైం, ఏ మినిట్, ఏ సెకండ్లో ఆగిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అనేది అవుతుందన్నమాట. ఒకవేళ మీకు ఎప్పుడన్నా సిస్టమ్ అనేది ఎగ్జామ్ అనేది ఆఫ్ అయిపోతుంది మీ యొక్క ఎగ్జామ్ అనేది. అర్థమవుతుందా? సో కంప్లీట్గా మీకు మీ యొక్క 3 hours అనేది మీకే ఉంటుంది. సో దాన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ అనేది చేసుకోవడానికి అయితే ట్రై అనేది చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు టైమర్ అనేది చూసుకుంటూ ఎట్ ద ఎండ్ లాస్ట్ వరకు అయితే కంప్లీట్గా ప్రతి క్వశ్చన్ గ్రీన్ కలర్లో ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి ఎంసెట్లో నెగిటివ్ మార్క్స్ అనేది లేవు కదా. సో ప్రతి క్వశ్చన్ అయితే మీరు అటెంప్ట్ అనేది చేయాలన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ ఇంకా మీకు ఈ యొక్క మాక్ టెస్ట్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సో నేను ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్ చేయడానికి అయితే ట్రై అనేది చేశాను అనమాట. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్స్ కోడ్ హబ్. అండ్ మీకు ఇంకా ఎంసెట్ సంబంధించిన మంచి మంచి వీడియోస్ అనేది ఇంకా ఫర్దర్గా అయితే ప్రతిదీ అయితే వస్తుందన్నమాట, కాలేజెస్ సంబంధించి అండ్ బ్రాంచెస్ సంబంధించి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ స్టే ట్యూన్ టు పవన్స్ కోడ్ హబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్స్ కోడ్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.